ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ముందుగా మనకి ఆర్థికంగా బలంగా ఉండబోయే రాసులు ఏంటి గురుగారు? ప్రతి ఒక్కరు దేవుణ్ణి కోరుకుంటే గురుగారు దేవుడా నాకు డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండకూడదు, ఆర్థికంగా నా కుటుంబం బాగుండాలని ముందుగా కోరుకుంటూ ఉంటారు. మరి ఆర్థికంగా బాగుండే రాసులు అంటే ఈ సంవత్సరంలో ఏం చెప్తారు గురుగారు? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మీరు అడిగింది మంచి ప్రశ్నే, కానీ డబ్బు కన్నా మించి ఇంకొకటి కావాలి, అదే ఆరోగ్యం. కోట్లు వచ్చేసాక అది తినడానికి వీడు ఉండాలి కదా, దాన్ని అనుభవించడానికి శరీరం ఉండాలి కదా. సో అందుకని మంచి ఆరోగ్యం కానీ మంచి సంపద కానీ, అలాగే సంపాదించింది నిలబడాలి. అది అక్రమార్జితం అని చెప్పి మళ్ళీ రేపు పొద్దున సంపాదించాక మళ్ళీ ఇంకొక రకంగా అనుకోకూడదు. చుట్టుపక్కల వాళ్ళు బాగా ఏడుస్తున్నారండి, ఆ నరఘోషకి ఏదైనా చెయ్యండి. ఇక్కడ ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 అయితే 27 మనం అనుకోవచ్చు. 27 మార్చి దాకా కూడా ఈ యొక్క సంవత్సరంలో ఒక 4 రాశుల వారికి చాలా విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. అవకాశాలు వస్తాయి. ఇహ వాళ్ళ ప్రారంధం, అది అవకాశాలు అయితే వస్తాయి. అది అవ్వట్లేదు అంటే మనకి ప్రారంధం లేదు అని అర్థం. ఏదో మనకి ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది, వీడు ఆ సమయంలో బాగుపడలేదు అనుకోండి, ఎక్కడో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, అప్పుడు పెట్టుబడి పెట్టలేదు అనుకోండి, అయితే ఇది ప్రారంధం, దాన్ని ఎవరో ఏం చేయలేం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మేషరాశి వారికి కొంచెం ఆర్థికంగా బాగుంటుంది, పరిచయాలు మంచిగా ఏర్పడతాయి. అలాగే గురుడు 3-4 స్థానాల్లో సంచరిస్తూ ఉండటం వల్ల రాజ్య లాభాలు, అనుకోని పదవులని కూడా ఈ యొక్క మేషరాశి వారు పొందుతారు. 100కి 100% కూడా, ఏ దాంట్లో ఎటువంటి డోకా లేదు, 100కి 100% కూడా ప్రతి ఒక్కరూ నాయకులు, ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరూ కూడా నిజాయితీగా మేమేమీ సంపాదించకుండా బతుకుతున్నామని ఎవరిని అనుకోవడానికి లేదు. 100కి 100% అంతా కరప్టెడ్ అయిపోయింది. ఇందులో మనం దాన్ని నమ్మాల్సిందే. మనకి తెలిసినా కూడా మనమేదో మన మనసుకు సర్ది చెప్పుకుంటానికి మాత్రమే మా నాయకుడు గొప్పవాడు అని అనుకుంటాం. మా నాయకుడు తీసుకున్నా కూడా అక్కడ వృద్ధాశ్రమం కట్టాడు, ఇక్కడ అన్నదానం చేశాడు అని అనుకుంటున్నాం తప్ప 100కి 100% రాజకీయ నాయకులు అందరూ కరప్టెడ్ అయిపోయారు. ప్రభుత్వ రంగాలన్నీ కూడా కరప్టెడ్ అయిపోయినాయి, మనకు కనబడుతోంది కూడా. ఇలాంటి సందర్భంలో మేషరాశి వారికి కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. రాజకీయ పరంగా కూడా వారి యొక్క జీవన విధానం ఉంటుంది. అయినప్పటికీ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత కరప్టెడ్ అయిపోయినా కాలం అనేటువంటిది మనని చూస్తూనే ఉంది. కాలానికి నాకో నీకో సమాధానం చెప్పక్కల, కాలానికి ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు అనుభవిస్తావా, నీ పిల్లలు అనుభవిస్తారా, నీ భార్య అనుభవిస్తుందా, నిన్ను నమ్ముకున్న వాళ్ళు అనుభవిస్తారా, దానికి రిజల్ట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అనుభవించి తీరక తప్పదు. అదైతే తథ్యం. కాబట్టి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయటము, సమాజ సేవని చేసేటువంటి మేషరాశి జాతకులకి చాలా సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శని 12వ ఇంట ఉండటం వలన కొన్ని యోగిస్తాయి. మనం అనుకున్నట్టుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే వ్యాపారస్తులకు కానీ కొంత లాభదాయకమైనటువంటి అవకాశాలు, ప్రమోషన్లు వస్తాయి, ధన లాభాలు కూడా ఉంటాయి. ఆకస్మిక ధన లాభాలు, కొన్ని ఎక్కడో పూర్వం ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి ధనము అనుకోకుండా రావటము, లేకపోతే అసలు వీడు ఎవడూ పారిపోయాడు అనుకున్నవాడు తిరిగి వచ్చి ఇవ్వటము జరుగుతుంది. అంటే మేషరాశి వారికి కొంత మాట తీరుని కూడా మార్చుకోవాలి. అహంకారభూతమైనటువంటి మాటలను వీళ్ళు మాట్లాడకుండా ఉంటేనే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. కొంతమందికి పొగరుంటుంది, ఏంటి మనకేంట్లే, మాకు ఆడి తెలుసు, లేకపోతే నాకు గీత తెలుసు. ఈ అహంకారమైన పక్కన పెట్టి ఎక్కడ మనము తగ్గి ఉండాలో తగ్గితే కనుక మేషరాశి వారికి చాలా బాగుంటుంది ఈ యొక్క పరాభవనామ సంవత్సరం. ఆర్థికంగా ఎవరయ్యా ఈ 12 రాశుల్లో పుంజుకునేవారంటే మేషరాశి ఒకటి చెప్పచ్చు. రెండోది
వృశ్చిక రాశి వారికి కూడా ఇట్లాగే ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆదాయం 11, వ్యయము 5. ఇక్కడ స్త్రీ మూలకంగా వీళ్ళకి బాగా ధనము కలిసి వస్తుంది, కుటుంబ గౌరవాలు పెరుగుతాయి. గురుడు 9వ స్థానంలో సంచారం వల్ల, రాహుకేతువులు 4, 10 స్థానాల సంచారం వల్ల అన్ని రంగాల వారికి వృశ్చిక రాశి వారికి ఆకర్షణంగా ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఏదైనా జాతకము రీత్యా వాళ్ళకి ఏదైనా ప్రభావం ఉంటే తప్ప మిగతా వారందరికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఏ పని అనుకున్నా కూడా సకాలంలో చేయగలుగుతారు వృశ్చిక రాశి వారు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏదైనా పని అనుకుని, అంటే మంచి పని, నేను ఏదో పని అనుకున్నాను సార్ అవ్వలేదు అని నాకు ఫోన్ చేయకూడదు. మంచి పని, నలుగురికి ఉపయుక్తమయ్యే పని, కుటుంబానికి సంబంధించినటువంటి పనిని, సమాజానికి సంబంధించి ఏదైనా అనుకుంటే అది చేయగలుగుతారు. నిర్భయత్వంతో చేస్తారు, అందులో కూడా సంకోచం లేదు. విదేశీ యానము కూడా ఉంది, విదేశీ కారకాలు కూడా బాగున్నాయి. కాబట్టి రాహుకేతువులు 4, 5, 4, 10 స్థానాల్లో ఉన్నారు. కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము, అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు కొంత గోచరిస్తున్నాయి. ఏ స్త్రీ మూలకంగా అయితే కనుక ధనం వస్తుందో అదే స్త్రీ మూలకంగా కొంత అవమానాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 4వ ఇంట రాహు సంచారం ప్రారంభమైన తర్వాత భార్యాబిడ్డల మధ్య కొంచెము స్పర్ధ వస్తుంది. జాగ్రత్తగా నచ్చి చెప్పుకొని గుడి బలాన్ని సమకూర్చుకుంటే కనుక బాగుంటుంది. ఇక మేషరాశి తరువాత శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారిది 2వ మార్గంగా మనం చెప్పవచ్చు. ఇక తర్వాత వృశ్చిక రాశి వారిది అయిపోయిన తర్వాత మనము 3వ దాంట్లోకి ధనుస్సు రాశి వారిని తీసుకోవచ్చు. వీళ్ళు కూడా ఆదాయం 14, వ్యయము 11 ఉంది. వీళ్ళకి కూడా ఏంట్రా అంటే ఉద్యోగము కంటే కూడా వ్యాపారస్తులకి ధనుస్సు రాశిలో ఎక్కువగా సంపాదిస్తారు. పురుష సంతతి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల నుంచి ఈ పరాభవనామ సంవత్సరంలో బయటపడతారు. ఎక్కువగా ఏదో కొంచెం ఏదంటారు కదా, ఇప్పుడు ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు వస్తుంటాయి, ఎక్కువ శరీరం లావయ్యే సమస్యలు కొన్ని రావచ్చు. అలాగే నరాలకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు రావచ్చు. అయినప్పటికీ ఈ సంవత్సరంలో మేషరాశి వారి తర్వాత వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి తర్వాత ధనుస్సు రాశి జాతకుల దగ్గర డబ్బు బాగా ఆడుతుంది, వాక్పటుత్వం ఉంటుంది, నిలకడ స్వభావితులై ఉంటారు. ఏది జరిగినప్పటికీ కూడా నిలకడ స్వభావితులై ఉంటారు. సమాజం పట్ల కొంత శ్రద్ధ, గౌరవాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంత ద్వితీయార్థములో అక్టోబర్ తర్వాత నుంచి కొన్ని అవమానాలు పడినప్పటికీ డబ్బు మాత్రం నష్టపోలేరు, అవమానం అయితే పడతారు. అలాగే ఎంతో కాలముగా ఎక్కడైనా దీర్ఘకాలిక రుణాలు ఉన్నా, కేసులు ఉన్నా కొన్ని ఒడిదొడుకులతో వాటిని కూడా ముగించుకుంటారు. అలాగే ప్రేమ వ్యవహారముల్లో కూడా ధనుస్సు రాశి జాతకులు మొదటి స్థానంలో ఉంటారు. మొత్తం 12 రాశుల్లో ప్రేమించిన వాళ్ళని వశం చేసుకుంటాం కానీ, వాళ్ళతో వివాహం చేసుకుంటాం కానీ, వారితో జీవనం గడపడానికి కానీ మిగతా రాశుల వారితో పోలిస్తే ధనుసు రాశి వారు మొదటి స్థానంలో ఉన్నారు. గతం నుంచి ప్రేమించుకునే వాళ్ళు ఇప్పుడెవరో చూసి ఏదేదో బాగుంది, నేను ప్రేమిస్తాను, నేను మొదటి స్థానంలో ఉంటానని అనుకోకూడదు. ముందు నుంచి ఆ ప్రేమ తల్లి మీదైనా, తండ్రి మీదైనా, గురువు మీద ఎక్కడైనా సరే నిష్కలమైనటువంటి ప్రేమ ఉంటే అది విజయం పొందుతుంది. శ్రమకి తగ్గ గుర్తింపు కంటే కూడా 10ంతల గుర్తింపు అధికంగానే వస్తుంది. కొన్ని సందర్భాల యందు తమ్ముడితో కానీ, అక్కతో కానీ, చెల్లెలతో కానీ ఇటువంటి వాళ్ళతో కొంత ఊహించని ధన నష్టము కూడా ఉంటుంది. కాబట్టి మధ్యవర్తిత్వం ఉండకూడదు. ఎక్కడైనా ఏదైనా మనం మాట ఇచ్చి ఉంటే ఆ మాటని తీర్చుకోవాలి. వీళ్ళు ఈ సంవత్సరం ఆ మాటను తీర్చడంలో కొంచెం వెనకపడతారు. మాట మీద నిలబడండి, మాట తీర్చండి. ధనుస్సు రాశి వారు కూడా ఈ సంవత్సరము 3వ స్థానములో ఉండటము చాలా గమనార్హము. అలాగే మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా ధర్మానికి సహకరిస్తారు. సనాతన ధర్మ మార్గంలో ఉన్నటువంటి వారికి మాత్రమే. మతం మారిపోయామండి అనుకోకుండా వేరే వాళ్ళ జాతిలోకి వెళ్ళాము, వేరే కులంలోకి వెళ్ళాము అనుకున్న వాళ్ళకి ఇవి కంపల్సరీ వర్తించవు. దేవుడు ఎక్కడ కనబడతాడయ్యా అంటే అటువంటి వాటిలోనే కనబడతాడు. కంపల్సరీ నువ్వు వేరే మతంలోకి వెళ్ళిపోయానండి అనుకోకుండా, అయినా సరే నా ధనుసు రాశి కాబట్టి నేను చూసుకుంటున్నాను అంటే వాడికి ఇంకా దరిద్రుడు అవుతాడు తప్ప వాడు ధనవంతుడు అవ్వలేడు, భాగ్యవంతుడు అవ్వలేడు. కానీ 4వ స్థానం
మనం ఈ రాసుల్లో కనుక 4వ స్థానం చూస్తే మీనరాశి వారు. మీనరాశి వారు కూడా ఈ గర్వాపసి అనేటువంటిది మనం కొత్తగా వింటున్నాం కదా, అటువంటి పనులను బాగా చేస్తారు. దానివల్ల కీర్తి ప్రతిష్టలు, అంటే ఇతర మతములోకి వెళ్ళిపోయినటువంటి మన హిందువులకి మన హిందూ మతం గురించి తెలిపి తీసుకువెళ్ళటం ఒకటేనండి. ఇప్పుడు ఏ మతంలోకైనా ఎందుకు వెళతారు? అవైలబిలిటీ బట్టి వెళ్తారు. ఇతర మతంలోకి వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి హాల్ పెద్దది, సీట్లు ఎక్కువ ఉన్నాయి, అందరూ వచ్చి కూర్చోవాలి కాబట్టి వాడు బయట అనౌన్స్ చేస్తూ ఉంటాడు, రండి 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 అని. అర్రే నన్ను ఎవడూ పిలవట్లేదే అని చెప్పి ఎవడో బికారిగాడు, బుద్ధి జ్ఞానం లేనివాడు, ఇంతకాలము శాస్త్రి అని పెట్టుకున్నవాడో, రెడ్డి అని పెట్టుకున్నవాడో, చౌదరి అని పెట్టుకున్నవాడో బుద్ధి లేక అటు వెళ్తాడు అంతే. వాడికి బుద్ధి వాడిని ఎవడో ఇక్కడ గుర్తించట్లా, ఏదో ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు రోజు 100 మంది స్కూల్కి వెళ్తున్నారు, ఒకరోజు రిటర్న్ వచ్చేటప్పుడు 99 మంది వచ్చి ఒకడు మిస్ అయ్యాడు. ఆ ఒకడి మీదే ఉంటుంది ఇంటెన్షన్. ఆ ఒక్కడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ అరణ్యంలోనో కోతుల మధ్యలోకో పందుల మధ్యలోకో వెళ్ళాడు. ఆ పందులన్నిటికీ వాడు సపరేట్గా కనబడతాడు, ఆ కోతులన్నిటికీ వాడు సపరేట్గా కనబడతాడు. అరే మన ఆకారంలో లేడు వీడేంటి అని. వీడికి కూడా అవి సపరేట్గా కనబడతాయి. సో అమ్మ ఒక గుర్తింపు ఉందనుకుంటాడు వీడు. తీరా చూస్తే కొంతకాలం తర్వాత ఆ కోతుల్లోనో ఆ పందుల్లోనో కలవాలి. ఇక్కడ అనుకోండి, ఇక్కడ గుర్తింపు కోసం కాదు ధర్మం అనేది, బాగా గుర్తుపెట్టి. ఇది మన ధర్మం గుర్తింపు కాదు, మన బాధ్యత, మన యొక్క జీవన విధానం. అంతే తప్ప నన్ను గుర్తించలేదు గుడికి వెళ్తే అందుకని నేను చర్చిలోకి వెళ్ళిపోయాను, అందుకని నేను ముస్లింలోకి వెళ్ళిపోయాను అంటే అది మూర్ఖుడు. వాడు ఎక్కడున్నా అంతే. రేపు పొద్దున 3 తరాల తర్వాత ముస్లిమ్స్ గుర్తించలేకపోతే అప్పుడు చర్చిలోకి వెళ్తాడు కదండి. అందుకని ఏంటంటే అటువంటి గర్వాపసి పనులు మీనరాశి వాళ్ళు, అందులో కూడా యంగ్ పీపుల్ బాగా చేస్తారు. వీళ్ళకు కూడా ప్రజాస్వామ్యంలో మంచి గౌరవమైనటువంటి పదవులని ఆకాంక్షిస్తారు. బాగుండే రాసులు చెప్తారు. ఆర్థిక మూట డబ్బు ఒకటే కాదు, ఇందాకే చెప్పాను కదా, ఆరోగ్యం, మంచి ఆరోగ్యవంతులై ఉంటారు. ఎంతోమందిని మీనరాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు, ముఖ్యంగా యువతీ యువకుల్లో యువకులు, కుర్రవాళ్ళు, ఆడ మగపిల్లలు ఉంటారు కదండి, పిల్లలు, టీనేజ్ పిల్లలు, వాళ్ళు ఒక బాధ్యతను తీసుకుని ఒక ఉద్యమంలాగా ఎవరెవరైతే కనుక ఇట్లాగా సనాతన ధర్మం గురించి వ్యతిరేకిస్తున్నారో వారి మీద యుద్ధం చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని జుట్టుపట్టి తీసుకొచ్చి ఇక్కడ నుంచోపెట్టి అహంకార విభూతులై ఉంటారు. సో అది చాలా డబ్బు, మనం సంపాదించే లక్షల కోట్లకు మంచి అటువంటి వాడిని ఒక్కడిని వీళ్ళు మార్చగలిగితే సద్బుద్ధి, మంచి చదువులో చైతన్యంగా ఉంటారు. అలాగే విదేశీయానము కూడా మీనరాశి వారికి బాగా కనబడుతోంది. డబ్బుకైతే కొరద ఉండదు, అప్పులు తీరుతాయి. ఒకవేళ ఎవరో చిన్న వాళ్ళు చూసి ఉండొచ్చు, యూట్యూబ్ చూసి అయ్యో మాకు మేము పేదవాళ్ళం కదా మరి మా పరిస్థితి, వాళ్ళకి డబ్బుకి అప్పుకి లోటు ఉండదు. అప్పు కూడా ప్రెజర్ లేనటువంటి అప్పు వస్తుంది. ప్రభుత్వ ధనాన్ని తినేటువంటి అర్హత ఈ 12 రాశుల్లో మీనరాశి వారికి ఉంటుంది. ప్రయత్నం అయితే చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా పొందుతారు. అలాగే కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ స్త్రీలతో జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఏదున్నా సరే స్పష్టంగా మాట్లాడాలి. స్త్రీలు ముఖ్యంగా ఎవరికి భయపడకూడదు. ముఖ్యంగా భర్తకు కానీ పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? నిర్భయంగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే ఈ మీనరాశి స్త్రీలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చాలా, ఇప్పుడు నేను ఒక మాట అంటే అది మళ్ళీ తప్పుగా ఉంటుందేమో, వీళ్ళు ఏంటంటే పెద్ద కత్తి లాంటి వాళ్ళు. కత్తి అంటే కత్తి లాంటి వాళ్ళు అని అంతే తప్ప ఏదో అందంగా ఉన్నారు ఆ కత్తి కాదు. సో చాలా షార్ప్గా ఉండేటువంటి వ్యక్తులు. ఏమాత్రము తేడా వచ్చినా ఐదర్ పేక కానీ లేకపోతే వాళ్ళ మర్మాంగాన్ని కానీ కోయటానికి కూడా ధైర్యవంతులు అని చెప్పదు అటువంటి స్త్రీలు. సో అందుకని మీనరాశి స్త్రీలకి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే చుట్టూ సమాజంలో మొత్తం అంతా తప్పదండి. ఒక మామిడికాయ కావాలి అంటే మామిడి పండు మనం తింటున్నాం ఇవాళ, ఏ పండు అయినా అనుకోండి, సపోజ్ మామిడి పండు చాలామంది ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఆ పండు రావటానికి ఒక పువ్వు అయింది అనుకోండి, అది ఫస్ట్ మొగ్గ పువ్వు అవ్వాలి కదా, ఇలా అయినప్పుడు చాలా పురుగులు వస్తాయి. అది బాగా పండిన తర్వాత అంటే ఇక తినడానికి సిద్ధమైనప్పుడు ఎక్కువ రావు, మళ్ళీ అది బాగా పండిపోయాక ఎక్కువ వస్తాయి. బాగా కుళ్ళిపోయే స్థితికి వచ్చి అప్పుడు మళ్ళీ పురుగులు వస్తాయి.
మధ్యలో పక్వత ఉన్నప్పుడు ఎక్కువ రావు. సో ఈ పక్వతగా వెళ్ళటానికి అలా అటు పూర్తిగా పండవటానికి మధ్యలో ఉన్నటువంటి జీవితం ఏదైతే ఆడవాళ్ళది ఉంటుందో ఇటువంటి సందర్భంలోనే చెడు వ్యక్తులు, చెడు స్వభావాలు, చెడు మనస్కరం ఉన్న ఎక్కువ మంది జాయిన్ అవుతారు. సో అందుకని మీనరాశి జాతకులు ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి. విదేశాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా దేనికి లొంగక్కర్లేదు. అవసరమైతే ఉంటే ఇవాళ ఉంటాం, లేకపోతే రేపటికి రెండో రోజు నష్టం లేదు. కానీ జాగ్రత్తగా మనం మన యొక్క ధర్మానికి కట్టుబడి ఉండటం మంచిది. అటువంటి ధనాల్లో, ధనం అంటే మీరు ఆర్థికంగా అని అడుగుతుంటే నేను ఇక్కడ ఏదో ఉన్నదంతా చెప్తున్నాను, కానీ నేను అనేది ఏంటంటే ధనం అంటే అటువంటి సంపద కూడా చాలా మంచిది. సో ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి విజయాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టేటువంటి వారు మీనరాశి వారు. సో మీనరాశిలో ఉన్న జాతకులు సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటారు కాబట్టి మొత్తం 4వ స్థానంలో ఉన్న లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్ అన్నట్టుగా, ఏదో లాస్ట్ ఇది నాట్ లీస్ట్ అన్నట్టుగా వీళ్ళు ఆఖరిలో ఉన్నప్పటికీ చాలా ముందు స్థానంలో ఉన్నట్టుగానే భావనతో చెప్తూ వీరికి కూడా ఆర్థికంగా బాగుంటుంది. ఇక ఈ ధన కరక వర్షం వీళ్ళందరికీ కూడా ఇలాగే కురవాలంటే ప్రత్యేకంగా ఏదైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? ఏదైనా ఇది ఎప్పుడూ కురిసేది కాదండి, కాలానుగుణంగా కురిసేది. సో కురిసినప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. క్షేత్ర దర్శనాలు చేయటం, ఏదైనా శివక్షేత్రాలు, ఈ 4 రాసుల వారు శివుణ్ణి ఆరాధన చేయటము, శివక్షేత్రాలకి వెళ్ళేటువంటి భక్తులకి సహకరించడం, పురాతనమైనటువంటి శివ దేవాలయాలకి సహకరించడం, ముఖ్యంగా ఈ 4 రాసుల వారు గోవుని పోషించటం వలన జన్మశాపాల నుంచి నివృత్తి అవుతారు అనేటువంటి భావాన్ని తెలియజేస్తారు. ఓవరాల్గా ఈ సంవత్సరంలో ధనపరంగా ఏ రాశుల వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.